నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ వినతులు స్వీకరించి సమస్యలపై మంత్రి ఆరా. పరిశ్రమలో భద్రతా చర్యలు పాటించుకుంటే కఠిన చర్యలు హెచ్చరించిన మంత్రి సుభాష్. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న మంత్రి సవిత. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విడతల స్వీకరణ. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఢిల్లీరావు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటన. నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం సాధించేందుకు వీక్లీ వర్క్ ప్లాన్ అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగలక్ష్మి. గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సతీష్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచన. కష్టాల్లో ఉన్న వారికి తాను అండగా ఉన్నానంటూ మంత్రి నారా లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి స్వయంగా వినతులను స్వీకరించిన మంత్రి లోకేష్ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకు ప్రజా దర్బార్ ద్వారా భరోసా లభిస్తూ ఉండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుభాష్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సేఫ్టీ చెక్లను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని మంత్రి మండిపడ్డారు. త్వరలోనే భారీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల్లో భద్రతపై రివ్యూ చేయనున్నట్లు వెల్లడించారు. వసంత్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం నందు ఆటోక్లేవ్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రదీప్ రావెల్ అనే వ్యక్తి 44 సంవత్సరాల వయసు గల వ్యక్తి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. యాజమాన్యం వెంటనే స్పందించి 35 లక్షలు ఎక్స్గ్రేషియా అతనికి ప్రకటించడం జరిగింది. అచ్చంపేటలో జరిగిన జనని కాంక్రీట్ రెడీమిక్స్ కంపెనీలో ప్రమాదం జరగడం జరిగింది. 18 సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు రెడీమిక్స్ మిల్లో పట్టడం, ఆయన మృతి చెందడం జరిగింది. యాజమాన్యం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఆయనకు ప్రకటించడం కూడా జరిగింది. అది సరిపోదు, ఇంకా పెంచాలి అని యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి, ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం, అధిక మొత్తంలో అవినీతికి పాల్పడటం జరిగింది. దాని ప్రభావమే గత 15 రోజుల నుంచి ఈ 4 ఇన్సిడెంట్లు ప్రమాదాల్లో జరగడం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత టీడీపీ శ్రేణులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. గత 5 ఏళ్లలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే వైసీపీ నేతలు పట్టించుకోకుండా శాండ్, మైన్, వైన్ మాఫియాతో ప్రజాధనాన్ని లూటీ చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. 4/6/24 ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చి 165/2024 నంబరు. కంప్లైంట్లో కూడా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అదేమో ఈరోజు ఎంక్వైరీకి వచ్చారంటే వీళ్ళు ప్రసాద్ దర్బార్కి వచ్చారు. వాట్ ఈజ్ వాట్ అనేది నిజం ఏంటో చూసి చేయండి సార్. ఎందుకంటే వాంటెడ్గానే వాళ్ళు క్లీన్గా రాశారు. అక్కడ టీడీపీ జనసేన నాయకులని కంప్లైంట్లోనే వాళ్ళు రాశారు. వీళ్ళందరూ చదువుకునే పిల్లలు.
వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏంటనేది నిజమేంటో గ్రహించి వాళ్ళకి న్యాయం చేయండి. మీరు ఈరోజు ఎంక్వైరీకి కూడా వెళ్తున్నారట కదా? అవునండి, చూడండి సార్, ఇమీడియట్గా వాళ్ళు అదే పనిగా పిల్లలు చదువుకునే పిల్లల మీద అదే పనిగా కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తున్నారు. మీరు సీరియస్ యాక్షన్ తీసుకుని మాకు మళ్ళీ ఏ విషయమో మాకు ఇమీడియట్గా చెప్పండి. 5 ఏళ్లుగా అప్పుల ఊబులో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేసే విధంగా కేంద్రంపై ముఖ్యమంత్రి ఒత్తిడి పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే సిపిఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగడం సంతోషకరమన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఉచిత ఇసుక పాలసీలో క్రింది స్థాయి దోపిడీని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినా ఇంకా ఇసుక మైనింగ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, ఎర్రమట్టి దిబ్బలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన భూములపై ప్రభుత్వం విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే భూమిని కోల్పోయిన వారు ఉన్నారో వారికి ఆ భూమి నుంచి కేటాయించాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యాలకు ఇస్తామని మంత్రి లోకేష్ చెప్పారని, ఈ విషయంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను సరిచేసి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. 2 లక్షల పోలవరం నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పోలవరం నిర్వాసితులతో కలిసి ఆగస్టు మొదటి వారంలో సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం. ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి, లాయర్లందరూ కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్డ్రా చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం దాన్ని ఇవాళ రద్దు చేస్తామనడాన్ని మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంక్రీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి పేరుకు చెప్పి మళ్ళీ యథాలాపంగా కింద దోపిడీగా జరిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు. మరి అది చెప్పినవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయనో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా. మీరు గవర్నమెంట్లోకి రాకముందు విశాఖ జిల్లా భీమిలిలో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ మీరు నేను అధికారంలోకి వచ్చి నెల రోజులైనా సరే ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా, లేక అధికారులను లోపరుచుకొని అధికారుల ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా, దానిపైన కూడా వారు ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అప్పుడు అంటే మనకి ప్రోగ్రాము చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూమెంట్ అనేది ఉంది. ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రావాల్సినదే. అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్. అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర
ఆల్మోస్ట్ నిల్ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే. అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజే. కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గంజా కన్జ్యూమర్స్, అఫెండర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు, స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా, స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారా, అలాగ ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము. అదేవిధంగా ప్రజలకు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, నగర కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి నగరంలో మెరుగైన పారిశుద్ధ్య పనులు ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు జీఎంసీ, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు, సూపర్వైజరీ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీక్లీ స్పెషల్ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ మేరకు సూపర్వైజర్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఢిల్లీరావు బాధ్యతలు చేపట్టారు. రైతులకు అన్ని విధాలా మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఢిల్లీరావు స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంకు ప్రాధాన్యతను కల్పించి అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రీసెంట్గా గుల్బెంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్రకృతి వ్యవసాయానికి, మన ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి. నిజంగా వ్యవసాయం చదువుకునేవాడిని నాకు ఈ ఆపర్చునిటీ అనేటువంటి రావడం చాలా అదొక అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి అధికారులు అందరూ కూడా కిందటి గత 2 సంవత్సరాలలో హరికిరణ్ గారు ఎంత చక్కగా చేశారో అంతే విధంగా అనేటువంటి చేసేటట్టుగా అన్ని విధాలుగా అనేటువంటిది నేను సాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి అధికారి కూడా దానికి తగ్గట్టుగా అనేటువంటిది, ఇటు రైతులు కానీ, అధికారులు కానీ, దెన్ అనధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ అందరూ కూడా సహకారంతో అనేటువంటి చక్కగా ఈ ఉన్న ఆపర్చునిటీని నేను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. కొన్నూరు మండలం కొత్తరెడ్డిపాలెం అత్యాచార బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఏటుగురు గ్రామంలో పరామర్శించారు. చదువుకునే బాలికపై ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ధూళిపాల నరేంద్ర అన్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని, కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర హామీ ఇచ్చారు. ఎందుకంటే స్కూల్లో చదువుకోవాల్సిన పాపని కిరాతకంగా హత్య చేయటం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా పోలీస్ యంత్రాంగం ఎవరైతే సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన కారణమయ్యారో దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ టీములు కూడా స్పందించి దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. త్వరలోనే మాకు ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. కాకపోతే ఏంటంటే కుటుంబం ఇంట్లో కళ్ళ ముందు ఆడుకోవాల్సిన పాప ఆ విధంగా చనిపోవటం అనే దాన్ని చాలా తీవ్రంగా మా అందరినీ కూడా కలిసివేస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇవాళ ప్రభుత్వ పరంగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఆర్థిక పరంగా కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేస్తాం. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు తరలివచ్చారు.
దక్షిణయానంలో యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. పంతొమ్మిదవ డివిజన్ నల్ల చెరువు 2వ లైన్లో సబ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన నిర్వహించారు. 37 లక్షలతో సబ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లాలని, త్వరలోనే పరిష్కారం లభించబోతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వనమా నరేంద్ర, రాలబండి రామరాజు, తేలుకుట్ట హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువకు త్రాగునీటి అవసరాల కోసం ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల త్రాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కారంచేడు మృతుల వర్ధంతి కార్యక్రమాన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కారంచేడు మృతవీరుల 39వ వర్ధంతి సందర్భంగా లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్లర్పించారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆధిపత్య పోరుతో అగ్రకులస్తుల దాడిలో 6 దళితులు ప్రాణాలను కోల్పోయారన్నారు. ఆధిపత్య కులాలతో ఉన్న కారంచేడులో దళితులు ఆత్మగౌరవంతో జీవించేవారని, దళితులు స్వాతంత్రంగా జీవిస్తున్నారనే కోపంతో అగ్రకులస్తులు దళితులను దారుణంగా హత్య చేసినట్లు చెప్పారు. కారంచేడు ఘటన కారణంగా జరిగిన ఉద్యమంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చినట్లు చెప్పారు. దళితుల ఆత్మరక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, నల్లపు నీలాంబరం, తెనాలి ప్రకాష్, స్టాలిన్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయంగా నడిచిన కారంచేడు మృతవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఈ రోజున నీలాంబరము ఇంకా దళిత బహుజన పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం మరొకసారి ఆ ఉద్యమంలో భాగస్వామిగా, న్యాయ పోరాటంలో భాగస్వామిగా ఉన్నటువంటి నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరొకసారి జోహార్ కారంచేడు మృతవీరులకు. కారంచేడు మరి అక్కడున్న మాదిపల్లిలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఎక్కడా కూడా అగ్రకులాలకి మేము తక్కువ కాదని చెప్పి వాళ్ళ యొక్క రోషాన్ని, వాళ్ళ యొక్క పౌరుషాన్ని చూపించి పోరాడిన మహావీరులు వాళ్ళు. అటువంటి వీరులకి మనం గుంటూరులో నివాళులు అర్పించుకోవటం మా అందరికి కూడా ఎంతో గర్వకారణం. ఎక్కడా కూడా ఆత్మగౌరవం చంపుకొని ఎవరు కూడా పనులు చేయొద్దు. బానిసత్వం మన సొంతం కాదు. మనం పోరాడి సాధించుకోవటానికి ఎన్నో పోరాటాలు కారంచేడు, చుండూరు మనకి నేర్పిని. ఆ ఒక పోరాటాలు వదిలిపెట్టకుండా కొనసాగిస్తాము. మా దళిత వాడలను కాపాడుకుంటున్నామని చెప్పి తెలియపరుస్తాం. క్రోసూరు మండలం దొట్లేరు గ్రామంలో మొహరం వేడుకల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ మొహరం అన్నారు. ముస్లిం మత పెద్దల ప్రాణత్యాగానికి ప్రతిరూపం మొహరం అన్నారు. 10 రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ పీర్ల పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, వైభవంగా మొహరం పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి నిన్న విజయవాడలో దేవాదాయ శాఖ మార్చిలు ఆనం నారాయణ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ను బలోపేతం చేసి త్వరగా దేవాదాయ భూముల కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలని అన్నారు. ఏఈఎల్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం అమరావతి రోడ్లో జరిగింది. ఏఈఎల్సీ కన్వీనర్ రెవరెండ్ పాస్టర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 2 రాష్ట్రాల నుండి 500 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఏఈఎల్సీ విచ్ఛిన్నమైన నేపథ్యంలో దీనిని పునరుద్ధరించేందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2025లో జరిగే 52వ ఏఈఎల్సీ ఎన్నికల కన్వెన్షన్ను సమర్థవంతంగా నిర్వహించేలా స్టీరింగ్ కమిటీ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఏఈఎల్సీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవరెండ్ రత్నరాజు, ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు. ఏఈఎల్సీ స్టీరింగ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులను బట్టి
ఏఎల్సికి ప్రస్తుతం ఎవరు కూడా లీగల్గా ప్రెసిడెంట్గా ఎవరు కూడా లేరు. గౌరవ హైకోర్టు ఆర్డర్ ప్రకారం 2025 సంవత్సరంలో జరిగేటువంటి 52వ బైనియల్ కన్వెన్షన్ ఏఎల్సి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగేటువంటి ఆ కన్వెన్షన్ నిర్వహించి ఏఎల్సిని సక్రమమైనటువంటి రీతిలో 1 ఎలక్షన్ 1 ప్రెసిడెంట్ 1 కాన్స్టిట్యూషన్ అనేటువంటి నినాదంతో ఏఎల్సి స్టీరింగ్ కమిటీ ఫామ్ అయింది. ఈ ఏఎల్సి స్టీరింగ్ కమిటీలో ఒక కోర్ కమిటీగా కొంతమంది సభ్యులు, తాత్కాలిక ఏకలవ్యుడి జయంతి గుంటూరులో జరిగింది. నార్త్ సెంటర్లోని ఏకలవ్యుడి విగ్రహానికి ఎమ్మెల్యే నజీర్, కార్పొరేట్ సంస్థతో పాటు ఏకలవ్య విగ్రహ కమిటీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ జాతి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని వెంకటేశ్వర్లు కోరారు. ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ వ్యవస్థలు కానీ అవకాశం కల్పించకపోయినా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద జీవిస్తూ వాళ్ళ కులదైవమైన ఎరుకల జాతికి మంచి పేరున్నటువంటి దేవుడైనట్టు ఏకలవ్యుని విగ్రహాన్ని స్థాపించుకొని గుంటూరు నడిపొట్టున మరి ఆ జాతి గర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు ఏకలవ్య జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రభుత్వాలు మారినా మరి వ్యవస్థలు మారినా ఎరుకల జాతి రాత మాత్రం మారలేదు. కనుక ఇక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎరుకల జాతి మనోభావాలు దెబ్బతినకుండా, ఎరుకల జాతి హక్కులను కాలరాయకుండా ఏకలవ్యుని జయంతిని ప్రభుత్వం నిర్వర్తించి మరి గిరిజన జాతి కోసం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగనే ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకలవ్యుని జయంతి కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. రాయపాటి ఇంటర్నేషనల్ కొరియర్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రామన్నపేటలో ఏర్పాటు చేసిన కార్యాలయంను బిపిన్స్ పెగాసెస్ సీఈఓ బిపిన్ బొప్పన, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రాయపాటి అమృతరావు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కొరియర్స్, కార్గో, ఫోరెక్స్ సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అమృతరావు తెలిపారు. ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడిచిన 3 సంవత్సరాల్లోనే 5 బ్రాంచీలతో రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెన్సీగా ఎదగడం జరిగింది. అలానే ఈ రాయపాటి ఇంటర్నేషనల్ కొరియర్స్ కూడా బిపిన్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిన మరొక సంస్థ రానున్న 2-3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలోనే ఒక పెద్ద సంస్థగా ఎదుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. Newly established organization Raipati Couriers, I wish them all the best in their future endeavors. రాయపాటి అమృతరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా ఈ రాయపాటి ఇంటర్నేషనల్ కొరియర్స్ అనే సంస్థ ద్వారా మేము ఎవరైతే విదేశాల్లో ఉన్నారో మన తెలుగువారు వాళ్ళందరికీ మా సేవలు అందించాలని మేము ఒక లక్ష్యంతో ఈ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. పర్యావరణ ప్రేమికుడు వందే మాత్రం మంజునాథ ఆధ్వర్యంలో ఆరగ్రహారం ఎత్తురోడ్డు సెంటర్లో పంచవట్టి చెట్లు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కూడా ఒకటని తెలిపారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పిలుపునందుకొని ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కియో కార్బన్ చెట్లను తొలగించి అదే స్థానంలో దేవతా చెట్లను నాటడం ఎంతో సంతోషకరమన్నారు. వేప, రాగి, తులసి, బిల్వ, ఉసిరి వంటి దేవతా వృక్షాలతో పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు. అలాగే ఈ రోజున ఆ మొక్కల్లో కూడా చిక్కున్నటువంటి కోనాకార్పస్ అనే మొక్కని గుర్తించి దాని ద్వారా ప్రజల ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ మొక్క ఉంటే కనుక దాన్ని తొలగించమని చెప్పి చెప్తా ఉన్నారు. అదే క్రమంలో మనకి ఆక్సిజన్ అందించినటువంటి మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలితే దాన్ని అది పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఉన్నటువంటి మంచి మొక్కల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాటమని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు సాగిరెడ్డి మంజునాథ గారు ఈ రోజున గుంటూరు ఆరగ్రహారం మెయిన్ రోడ్లో పంచవటి మొక్కలు అంటారు. రాగి, తులసి, వేప, నేరేడు అలాగే ఇలాంటి 5 మొక్కలను కలిపి పంచవటి మొక్కలు అంటారు. ఇలాంటి దాదాపుగా మంజునాథ్ గారి ఆధ్వర్యంలో 10,000 మొక్కలకు పైగా నాటడం అనేది వారిని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒక ఈ రాష్ట్ర పౌరుడుగా అతని యొక్క సేవ. ఈ రోజు 8:30 నుంచి 1 గంట వరకు జేకేసీ కాలేజ్ రోడ్, ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏరియాల్లో చెట్లు తొలగించు కారణంగా విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని డిఈ సుబ్బారాయుడు తెలిపారు.
కావున వినియోగదారులు గమనించాలని అన్నారు. కారంచేడు మృత వీరుల సంస్మరణ సభ భీమ్ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అరండల్పేటలో జరిగిన సంస్మరణ సభలో దళిత సంఘాల నాయకులు పాల్గొని కారంచేడు మృతువీరులకు నివాళులర్పించారు. కారంచేడులో అగ్రవర్ణ పెత్తందారులు ఎస్సీ ఎస్టీలపై దాడి చేసి దారుణంగా హత్య చేశారన్నారు. ఇప్పటికీ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు అండగా నిలవకపోగా దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అగ్రవర్ణాల పక్షాన ప్రభుత్వాలు నిలవడం సరికాదన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు అణచివేతలపై మరో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాగళ్ల ప్రకాష్, పాడుబండ్ల కోటేశ్వరరావు, కొరబండి బాబురావు తదితరులు పాల్గొన్నారు. బాధితులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు నేటికి కూడా అండగా లేకపోగా వాళ్ళు నానాటికి ఇప్పుడు కూడా అనేక రూపాల్లో దళిత బహుజనుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, దళిత బహుజనుల మీద అనేక రూపాల్లో దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా సేబ్రోల్లో దళిత బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. నిరంతరం ఎక్కడో చోట మరి ఈ దాడులు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలు దాన్ని సుమోటోగా తీసుకోకపోగా మరి అటువంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా ఈ పాలకులు ఎప్పటికి కూడా వాళ్ళ పక్షాన కాకోకుండా దళితుల పక్షాన, దళిత బహుజన పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.